జేబులో పెట్టుకో. మాట్లాడితే కాస్ట్లీ సొక్క వేసుకొని కాలర్లు అయిపోయినాయి కానీ అవి కాదు. ఏమన్నాడు? మీలో ఎవడైనా రాజు కావాలని కోరుకుంటే వాడిని పెట్టు. మోషేకి చెప్పిన మాట. కాకపోతే వాడు దేవుని ఏర్పాట్లో ఉన్నవాడై ఉండాలి. అసలు అక్కడే సగం మార్కులు పోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. పిలుపులో ఉండుట అనండి, ఏర్పాటులో ఉండుట. ఈ దేవుని చేత పిలువబడ్డవాడు పనిచేయడంట, దేవుని చేత ఏర్పరచబడ్డవాడు కావాలంట. ఈ డెప్త్ మీకు అర్థం అవ్వాలంటే కొత్త నిబంధనలో సువార్తల్లో విందు, పిలువబడ్డవారు, ఏర్పరచబడ్డవారు, ఈ వాక్యం గుర్తు చేయాలి మీకు. వాక్యం చెప్పిన రోజు ఆమేన్ అని తర్వాత మర్చిపోవటం కాదు, మనకు లింక్ అనగానే గుర్తు చేయాలి. విందు సిద్ధపరిచాడు కదా, చాలా మందిని పిలిచాడు కదా, రాలేదు కదా, చివరిలో కొంతమందిని తెచ్చారు కదా. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు. కనుక పిలుపులో ఉండడం కన్నా ఏర్పాట్లో ఉండడం గొప్ప. అనేకుల్లో కాదు, కొందరిలో ఉండాలి. ఎవరిని పిలిచాడు? భూ దిగంత నివాసులారా అందరిని పిలిచాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు అందరిని పిలిచాడు. దప్పిగులను వర్లారా అందరిని పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకు సమస్త అందరిని పిలిచాడు. పిలుపు అందరికీ ఉందండి దేవుని దగ్గర. అందరికీ అవకాశం ఉంది, అందరికీ ఆహ్వానం ఉంది. కానీ ఆ ఏర్పాటులోనికి, ఆ విందులోనికి, ఆ ఇరుకు మార్గంలోనికి, ఆ ఉన్నత స్థలం మీదకి, ఆ సిద్ధపరచబడ్డ పర్వతం మీదకి, ఒట్టించిన మట్టి మీద అక్షరస్సు పాలు పొందడానికి కొద్దిమంది వస్తున్నారు. యెషయా 25లో ఏం చెప్పాడు? సైన్యములకు అధిపతి యెహోవా సర్వలోకమునకు పర్వతం మీద గొప్ప విందు చేశాను. సర్వలోకానికి ఒక విందు చేశాడట. అది పర్వతం మీద చేశాడంట. అది మీకు తెలుసు, కల్వరి కొండని, అది గబ్బాతా, అది గొల్గొతా అనే శిఖరం అని. అక్కడ తన సొంత కుమారుని గొర్రెపిల్లగా బలిచ్చి రక్షణను, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, స్వస్థతను, దీవెనని విందు పదార్థాలుగా వడ్డించాడు. అక్కడ తేటకి రాశాడు యెషయా 25లో, ఆ పర్వతం మీద యెహోవా ద్రాక్షారసమును వడ్డించును, పరిశుద్ధ రక్తం మీ అందరికీ తెలుసు. ఎంతనో కోటీశ్వరులు ఉన్నారు ప్రపంచంలో, అందరికీ విందు ఎవరైనా చేయగలరా అండి? ఆదా మొదలుకొని యుగాంతం వరకు చివరి మనిషి దాకా మనుషులందరికీ సరిపడ మహా గొప్ప విందును దేవుడు చేశాడంట. అందరికీ పిలువబడ్డారు కానీ అందరు రారు. ఒకడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నానన్నాడు, ఒకడు ఎద్దులు కొన్నాను రానన్నాడు, ఒకడు పొలం కొన్నాను రానన్నాడు. పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. 10 మంది కన్యకలు, ఎత్తబడ్డవారు 5గురే. 2 పొలంలో ఎల్లోడు ఒకడే, 2 తిరగలు విసురుతున్నారు, ఎల్లోడు ఒకడే. ఈ ఏర్పాట్లో ఉన్నవాడు కావాలి, మందలో పడిపోయినాడు కాదు. ఆ ప్రత్యేకించబడ్డవాడు, ఆ ఏర్పాట్లోకి వచ్చినాడు, ఆ ప్రతిష్టలోకి వచ్చినాడు, ఆ సమర్పణలోకి వచ్చినాడు కావాలి. పిలువబడ్డవారు అందరూ కాదు, ఏర్పరచబడ్డవారు. దేవునితో నిలుచుటకు, శిఖరం మీద ఉండడానికి, పెండ్లి కుమార్తె సంఘంలో ఉండడానికి, కడవరి ఉజ్జీవంలో పాలు పొందడానికి, సియోను కొండ మీద చేరడానికి, ఏషావు కొండలకు తీర్పు తీర్చే రక్షకులుగా మారడానికి ఏర్పరచబడ్డ వారు కొందరు ఉన్నారు. ఆ ఏర్పాట్లో ఉన్నవాడు కింగ్. ఎవడో రాజు, వాక్య ప్రకారం పేరు పెట్టుకుంటే ఒక రాజు, కులంలో పుడితే ఒక రాజు, ఎవరిని సావుగట్టేనే కింగ్ అయిపోయింది ఒక ఊరుకోండి. ఎవరు రాజు? ఏర్పాటులో ఉన్నవాడు రాజు. పిలువబడ్డ వారిలో ఉండిపోతున్నావా? వచ్చిపోయేవాడుగా ఉండిపోతున్నావా? రొట్టె చేపల బ్యాచ్లో ఉండిపోతున్నావా? ఉపదేశానికి తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయిన బ్యాచ్లో ఉండిపోతున్నావా? అద్భుతాల కొరకు వచ్చి వెళ్ళిపోయే బ్యాచ్లో ఉన్నావా? దేవుని ఏర్పాటులో, ఆ ఉపదేశ క్రమములో నిలబడిపోయే రేంజ్ నీకు వస్తే నువ్వురా కింగ్. అంటే వచ్చిపోయే వాళ్ళందరూ కాదు, బోళ్ళు మంది వస్తారండి. ఏర్పాటులో నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనేక మందికి అవకాశం ఇచ్చారు, అనేక మందికి ఆహ్వానం ఇచ్చారు, అందరికీ కృప చూపారు, అందరికీ బోధ చెప్పారు, అందరికీ రొట్టె చేపలు పెట్టారు, అందరినీ స్వస్థపరిచారు. ఎయిర్పోర్ట్లో మిగిలింది కొద్ది మందే. మేలు పొందిన వారు ఎందరో, ఎయిర్పోర్ట్లో నిలిచిన వారు కొద్ది మందే. నువ్వే గుంపులో ఉంటావు. రాజు అనేవాడు యెహోవా ఎయిర్పోర్టులో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఏర్పాటులోకి రండి, ఏర్పరచబడ్డ వారిలోకి రండి, ఏర్పరచబడ్డ గుంపులోకి రండి, ప్రత్యేకించబడ్డ గుంపులోకి రండి, జ్యేష్ఠుల సంఘంలోకి రండి, సియోను కొండకొచ్చే వారికి రండి, ఆ ప్రతిష్టలో ఎత్తబడే వధువు సంఘంలోకి రండి. పిలవబడ్డవారు 1000 మంది కుప్పలు తెప్పలు సూచన కొట్టి వచ్చేసారు. ఒక్క పిల్ల ఏర్పరచబడింది.
మీకు అర్థమైంది అనుకుంటా సబ్జెక్ట్. వీళ్ళందరికీ అన్నం పెట్టారు, అందరికీ బట్టలు ఇచ్చారు, అందరికీ ఆభరణాలు ఇచ్చారు, అందరికీ పరిమళ తైలపు స్నానములే ఇచ్చారు. కిరీటం, పిలువబడ్డవారు, ఏర్పరచబడ్డవారు, నా పౌరము నిష్కలంకురాలు ఒక్కతే, లెక్కకు మించిన కన్యకలు గలరు, నా ప్రాణేశ్వరుని ఒక్కదాని అన్నాడు. ఓ గుంపులో పడి కొట్టుకుపోతాం కాదు, ఆ ప్రత్యేకతలోకి, ఏర్పాటులోకి, సమర్పణలోకి రావాలి. నేను అందుకే చెప్తున్నా, చర్చికి వచ్చి వెళ్ళిపోతే సుఖం లేదు. ఆ ఏర్పరచబడ్డ గుంపులో, ఎత్తబడే గుంపులో, ఆమేన్, కడవరి జీవపు గుంపులో, పైరు మొలిచిన చేనులో దేవుని కొరకు నిలబడంలో కసి ఉండాలి, మంట ఉండాలి, రోషం ఉండాలి. ఆ ఏర్పాట్లో ఉన్నవాడు కావాలి మనకి. అవును రాజు.